వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతరకు 4000 బస్సులను సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. 12,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 50 బస్ పాయింట్ల నుంచి బస్సులు నడపడానికి ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని మహిళలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి కార్గో ద్వారా అమ్మవారి ప్రసాదం ఇంటికి పంపిణీ చేస్తామంటున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభానుతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం ఇంకా 10 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు భక్తులను మేడారంకు తరలించేందుకు ఆర్టీసీ అయితే సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎన్ని బస్సులు ఎన్ని రూట్లలో నడిపిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వరంగల్ సంబంధించిన ఆర్ఎం విజయభాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని రూట్లలో ఎన్ని బస్సెస్ ఇప్పుడు మేడారం జాతరకు తరలిస్తున్నారు భక్తులను? ఈ మేడారం మహాజాతర సందర్భంగా ఇంతకుముందు చెప్పినట్లు ఏషియాలోని అతిపెద్ద ట్రైబల్ జాతర ఇది. దాదాపు 1 కోటికి పైన భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి సన్నద్ధంగా మేము ఆర్టీసీ పరంగా చాలా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా యొక్క రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల అనుసారము ఇంతకుముందు 3,500 బస్సులు అనుకున్నాము. ఇప్పుడు 4,000 బస్సులకు పెంచడం జరిగింది. అదే ఇంక ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని చెప్పడం వల్ల ఈ విధంగా పెంచడం జరిగింది. పోయిన సంవత్సరం మనకు 16,82,000 మంది రావడం జరిగింది. మరి ఈసారి మన 2026 మేడారంకి దాదాపు 10-20 లక్షల మంది మనకు వచ్చే విధంగా మేము అవకాశం ఉంది. కాబట్టి మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు 51 పాయింట్స్ నుండి కరీంనగర్ కావచ్చు, అక్కడ ఆసిఫాబాద్, బెల్లంపల్లి నుంచి మన్నమర్రి, అదేవిధంగా కరీంనగర్, మంతని, ఈ విధంగా అదే ఖమ్మం నుండి, అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా మొత్తం దాదాపు 51 పాయింట్ల నుంచి మేము మేడారంకి బస్సులు నడుపుతా ఉన్నాము. ఆ బస్సులో కూడా ఏంటంటే మళ్ళీ మనకు మహాలక్ష్మి కూడా అందులో వర్తిస్తుంది. ప్రయాణికులు కూడా ఏంటంటే కొంచెం మా డ్రైవర్లకు సహకరించి మంచి ప్రయాణ సౌకర్యాన్ని పొందాలి, మంచి అనుభూతిని పొందాలి. ముఖ్యంగా ఏంటంటే సొంత వాహనాల్లో రావడము, ప్రైవేట్ వెహికల్స్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అక్కడ గద్దె నుంచి దాదాపు 10 కిలోమీటర్ల అవతల మిమ్మల్ని ప్రైవేట్ వెహికల్స్లో వస్తే ఆపేస్తారు. అదే ఆర్టీసీ బస్సులో అయితే మీరు గద్దెల వరకు అమ్మవారి చెంతకి వెళ్ళొచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మీరు బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దయచేసి మీరు సొంత వాహనాలు కాకుండా, ప్రైవేట్ వాహనాలు కాకుండా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల సురక్షితంగా వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళొచ్చు, మంచి దర్శనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మేడారం జాతరకు సంబంధించి ఎంతమంది సిబ్బంది విధిలో పాల్గొంటున్నారు? మొత్తము సిబ్బంది దాదాపు 11,000 మందిని మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినామండి. ఇందులో ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ ఉంటారు. ఒక 7,000 మంది కండక్టర్లు, 2,000 మంది డ్రైవర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళంతా కలిపితే 250-300 మంది ఉంటారు. మొత్తానికి సెక్యూరిటీ సిబ్బంది అంతా కలుపుకుంటే మనకు 11,000 పైచులకు మనకు వచ్చే అవకాశం ఉంది మొత్తం సిబ్బంది అంతా కూడా. అంటే మధ్యలో కానీ అంటే బస్సులు రిపేర్ వచ్చినా, లేకుంటే ఎలక్ట్రిసిటీ బస్సులు కానీ ఏమైనా ఆగిపోయినా కూడా వెంటనే మరమ్మతులు చేసేందుకు ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఏ విధంగా రిపేర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైతే ఆల్రెడీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ నుండే మాకు వెహికల్ మెయింటెనెన్స్, స్పెషల్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిందండి. బళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. పోయిన సంవత్సరం కూడా మనకు పెద్దగా బళ్ళు ఏం ఫెయిల్ అవ్వలేదు బస్సెస్. ఈసారి ఏం ఫెయిల్ కావు. దాని ముందు జారీ చర్యగా మేము ఏంటంటే దాదాపు ఒక 15 జీపులలో మెయింటెనెన్స్ టీమ్ పెడతా ఉన్నాము. ఇందులో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక 2 ఆఫీసర్లు ఉంటారు, దాంతోపాటు మెయింటెనెన్స్ సిబ్బంది ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే మొత్తం ఒక్కో స్ట్రెచ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మేడారం తాడ్వాయి, అదేవిధంగా తాడ్వాయి పసరా గోవిందరావుపేట, ఇట్లా కొద్ది డిఫరెంట్ 13 డిఫరెంట్ సెక్టర్స్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరిగి బళ్ళు ఏమైనా ఫెయిల్ అయితే ఇమీడియట్గా వాటిని అటెండ్ చేయడము. ఇవన్నీ కాకుండా మళ్ళీ స్టేషనరీగా ఒక 13 ప్లేసెస్లో స్టేషనరీ డీజీటీస్ ఉంటాయి, అంటే డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి. అందులో కూడా మనకేంటో మెకానిక్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, అదేవిధంగా కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా పెడతా ఉన్నాము. కాబట్టి బస్సులు ఫెయిల్ అయితే అనేది జరగదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనం ఇమీడియట్గా అటెండ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు కార్గో సరికొత్త ప్రయోగం చేయబోతుంది. ఏతుందో కూడా కొంతమంది భక్తులు మేడారం సమయానికి రాలేకపోయినా కూడా వారికి ఆన్లైన్ ద్వారా కూడా ప్రసాదం ఇస్తానని తెలుస్తుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దాని ప్రక్రియ ఏంటి?
ఇప్పుడు మనం గతసారి కూడా చేయడం జరిగింది. ప్రసాదం కూడా ఇంటి దగ్గరికి పంపడము. మీరు అన్నట్లు ఎవరైనా భక్తులు అక్కడికి రాలేకపోతే వాళ్ళ కొరకు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. tgsrtclogistics.co.in అనే ఒక వెబ్సైట్లో వెళ్ళినట్టయితే మీకు అక్కడ ఒక మేడారం సంబంధించి ప్రత్యేక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. దానికి 299 రూపాయలు అవుతుంది. ఇది కాకుండా మళ్ళీ మీరు కార్గో పాయింట్స్, ఆర్టీసీ కార్గో పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్తే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. దీని ధర 299 రూపాయలు ఉంటుంది. ఇవే ప్రసాదంలో భాగంగా మీకు అమ్మవారి చేతకి ఇచ్చినట్టు సమర్పించిన బంగారం ఉంటుంది. దాంతోపాటు అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటుంది. అవి కాకుండా ఇంకా పసుపు కుంకుమ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇంట్లో నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కావాల్సిన జాతర అయిపోయిన తర్వాత మీకు అమ్మవారి ప్రసాదం కూడా మీకు ఇంటికి అందించడం జరుగుతూ ఉంది. ఏతుందో దీనికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చేటువంటి భక్తులు కూడా ఏతుందో ఇక్కడ జనగాం అదేవిధంగా ఇక్కడ నుండి ఉంటారు ఈ బస్ స్టాండ్ వరకు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పస్రా మీదుగా నుంచి డైరెక్ట్ తాడ్వాయి నుంచి అయితే మేడారానికి చేరుకోవడం అత్యంత ఏతుందో గద్దెల ప్రాంగణానికి అయితే దగ్గర ప్రాంతానికి అయితే వీళ్ళు తరలించడం, అదేవిధంగా వారందరినీ కూడా సురక్షితంగా తిరిగి వారి ఇంటికి చేర్చేందుకైతే ఆర్టీసీ ఒకవైపు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ తో వెళ్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీలో వెళ్ళాలి, సురక్షితంగా వెళ్ళాలని చెప్తున్నారు. మరోవైపు వీరికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకం స్కీమ్ కూడా దీనికి వర్తిస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా గత జాతరలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆర్టీసీ మాత్రం ఈసారి అలాంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు మేడారంలో మాత్రం 50 ఎకరాల్లో మాత్రం ఒక తాత్కాలికమైనటువంటి బస్టాండ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా చదువు రాని వారు నిరక్షరాస్యులు కూడా స్వయంగా అక్కడికి వచ్చి వారి డిపోకు సంబంధించిన బస్సును ఎక్కే విధంగా ప్రత్యేకమైన ఒక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈసారి కార్గోలో మాత్రం ఏదైనా అనివార్య కారణాల వల్ల భక్తులు అయితే జాతరకు రాలంటి వారు మాత్రం ఇక తెలంగాణ ఏతుందో TGSRTCకి సంబంధించిన ఒక వెబ్సైట్లో ఉంటుంది. అందులో 299 రూపాయలతో కూడా అప్లై చేసుకుంటే మాత్రం స్వయంగా అమ్మవారి ఫోటో అదేవిధంగా పసుపు కుంకుమతో ప్రసాదాన్ని అయితే నేరుగా ఇంటికి పంపించేందుకైతే కార్గో కూడా ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, మేడారం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.